తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాలని వారు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అడిగి తెలుసుకుందాం. సుధాకర్ చెప్పండి, ప్రాణ స్నేహితులైన ఇద్దరు ఒకటేసారి ఈ ప్రమాదంలో వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం నిజంగా తీవ్ర విషాదాన్ని నింపుతుంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి చాలా మంది పిల్లలు అక్కడ మృత్యువాత పడుతున్న నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాము. గార్ల మండలంలో ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఉజ్వలమైన భవిష్యత్తు కోసం ఉన్నత చదువులు అభ్యసించి ఒక ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించుకోవాలనే ఒక లక్ష్యం కావచ్చు, లేకుంటే తల్లిదండ్రుల కోరిక కావచ్చు. ఈ నేపథ్యంలోనే ఇతర దేశాలకు వెళ్లి చదువుకుంటున్నారు, లేకుంటే ఉద్యోగరీత్యా కూడా చాలా మంది వెళ్తున్న వారు అక్కడ మృత్యువాత పడడం తీవ్ర విషాదకాయాలు అనుకుంటున్నాయి. తీవ్రంగా ఆ కుటుంబంలో విషాదాన్ని నింపుతున్నాయి. అందులో భాగంగానే ఇద్దరి మరణాన్ని కూడా మనం చూడాల్సి ఉంటుంది. మేఘన భావన ఇద్దరు కూడా మొదటి ప్రాణ స్నేహితులు. వీరిద్దరు కాలిఫోర్నియాకి వెళ్ళారు. అక్కడ ఉన్నత విద్యాభ్యాసం కోసం కాలిఫోర్నియాకి వెళ్ళి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అయితే తీవ్ర కలిసివేసే అంశం. ఇది ఇద్దరి తల్లిదండ్రుల దుఃఖానికి అంతులేదు. అదేవిధంగా వారి దుఃఖ శోధన అనేది ఎవరు ఆపినా కూడా ఆగని పరిస్థితి ఉంది. మహిబాద్ జిల్లా గార్ల మండల కేంద్రానికి చెందిన మీ సేవ కేంద్రం నిర్వాహకుడు నాగేశ్వరరావు కూతురు మేఘన, అదేవిధంగా ముల్కనూరు గ్రామ ఉప సర్పంచ్ గా ఇటీవల ఎన్నికైన కోటేశ్వరరావు కూతురు భావన, వీరిద్దరూ కూడా అకాల మరణం నిందడం మృత్యువాత పడడం తీవ్రంగా కలిసివేస్తుంది. వీరికి ఈ పేరెంట్స్ కూడా చాలా కష్టపడి అదేవిధంగా చెమట కోర్చి రూపాయి కూడబెట్టి వీరిద్దరిని విదేశాలకు పంపారు, చదువుకుంటారని అమెరికాలోని కాలిఫోర్నియాకి పంపారు. కాలిఫోర్నియాలో ఇలా మృత్యువాత పడడం అనేది తీవ్రంగా కలిసివేస్తుంది. వారిలో తీవ్రంగా విషాదకాయాలున్నాయి. వారికి ఇంటికి బంధువులతో పాటు గ్రామస్తులు చేరుకున్నారు. వారిని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఇద్దరి మృతదేహాలను ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇండియాకి తీసుకురావడం కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాంతానికి సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా మధ్యలో ఉంటుంది. ఇటీవల జిల్లాల పునర్విభజన అయినప్పుడు గార్ల అనేది వరంగల్ మహిబాద్ జిల్లాలోకి వచ్చింది. అక్కడ ఖమ్మం జిల్లాలో ఉండేది. కాబట్టి పొంగులేరు శ్రీనివాసరెడ్డి ద్వారా ఈ రెండు మృతదేహాలను తెలంగాణ ప్రాంతంలోని వారి స్వగృహానికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంత్రి పొంగులేరు శ్రీనివాసరెడ్డి దృష్టిలో విషయాన్ని తీసుకొచ్చారు. చూడాలి ఎప్పుడు మృతదేహాలు వస్తాయి ఏంటి అనేది చూడాలి. అయితే సుధాకర్, ప్రధానంగా చూసుకుంటే ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థులు అయితే రోడ్డు ప్రమాదంలో చనిపోవడం, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి తుపాకీ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడం, ఈ ఏదో ఒకటైతే జరుగుతూనే ఉంది. అయినప్పటికీ కూడా విదేశాలకు వెళ్లి అక్కడ చదువుకోవాలి, ఉన్నత ఉద్యోగాలు సాధించాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళ కళ నెరవేర్చుకోవడం కోసం అక్కడికి వెళ్లి ఇలాంటి విషాద ఛాయలు అయితే కుటుంబ సభ్యులకి మిగులుస్తున్నారేమో అనిపిస్తుంది కదా. మెరుగైన జీవితం కావాలని కోరుకోవడం, అదేవిధంగా మరింత ఉన్నతమైన విద్యను అభ్యసించాలని మరొకటి, అదేవిధంగా ఇక్కడికంటే బెటర్ లైఫ్ ఉండాలి, లేకుంటే ఎక్కువగా సాలరీస్ వస్తాయి, కుటుంబాన్ని బాగా తీసుకోవచ్చు, లేకుంటే తల్లిదండ్రులని కాంపిటీ తల్లిదండ్రులను అక్కడికి తీసుకెళ్ళవచ్చు అనే అనేక కోరికలు ఉంటాయి, అనేక రకాల ఆశలు ఉంటాయి. ఈ ఆశల నేపథ్యంలోనే విదేశాలకు వెళ్తున్నారు. మీరు అన్నట్టు అయితే రోడ్డు ప్రమాదాలు, లేకుంటే జాతీయ అహంకార దాడులు, లేకుంటే తుపాకీ కాల్పులు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడ మృత్యువాత పడుతున్నారు. అక్కడ చనిపోయిన వారి పరిస్థితి చాలా దుర్లభంగా ఉంటుంది. అక్కడ వారు చనిపోతారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న పేరెంట్స్ కానీ, బంధువులు కానీ, లేకుంటే కుటుంబీకులు కానీ వారంతా నిరీక్షించాల్సిన పరిస్థితి. అక్కడ డెడ్ బాడీ పై రావాలంటే అదంతా ఈజీ జరిగే ప్రక్రియ కాదు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా మంది వెళ్తున్నారు. కొంతమంది జీవితంలో దురదృష్టం జరుగుతుంది, దురదృష్ట సంఘటన చోటు చేసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. ఎంతమంది అన్నారు మీకు పాప? ఇద్దరు పాపలు. అంటే ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందని మీకు తెలుసు? ఎన్నాళ్ళైందండి పాప అక్కడికి వెళ్ళి? 3 సంవత్సరాలు అయిందండి. ఎంఎస్ అయిపోయింది. 6 నెలలు అయితే ఎంఎస్. చిన్న పాప. ఎంతమంది అండి? ఇద్దరు పాపలు? ఇద్దరు పాప. చిన్న పాప. చాలా బాధాకరమైన విషయం అండి. ఈ బాబు కోటేశ్వరరావు గారు, రేణుక, ఈ పాప వాళ్ళ అమ్మగారు, నాన్నగారు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పిల్లల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారండి. చాలా కష్టపడ్డారు. అందరు పిల్లలు కూడా చాలా బుద్ధిమంతులు. వాళ్ళు చదివే ధ్యేయంగా పెట్టుకొని వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మని నొప్పించకుండా చాలా ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఫస్ట్ వాళ్ళు కష్టపడ్డారు. ఇప్పుడు పిల్లలు సుఖపెట్టే టైంకి వీళ్ళకి బాధ కలిగించడం అనేది చాలా ఇదండి. ఆ బాబు కూడా, కోటేశ్వరరావు గారు కూడా
అందరిలో కలిసిపోయి తను కూడా రేణుక కూడా ఏదైనా ఫంక్షన్ అంటే చొచ్చుకుని పోయి తను బాగా చేసేదండి. ఆ అమ్మాయి కూడా ఈ చికెన్ షాప్ పెట్టి చాలా కష్టపడ్డదండి పాప మా పాప.